అప్పుడే మనతో మాట్లాడిన వ్యక్తులు, మనతో చిరకాలం ఉంటారని నమ్మిన వ్యక్తులు కనురెప్ప మాటలో కనుమరుగు అవ్వడం అనేది అత్యంత బాధాకరం. రామ్ రామ్ ఫ్రెండ్స్. జూన్ 12, 2025న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 దురదృష్టవశాత్తు క్రాష్ అయ్యింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనేడియన్, ఇంకా 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ఈ విమానం బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అతి పెద్ద విమానం. ఇది మధ్యాహ్నం 1:39 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం కేవలం 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సిగ్నల్ కోల్పోయింది. యూజువల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 30,000 నుంచి 40,000 అడుగుల దూరానికి వెళ్తాయి. ఇది 625 అడుగుల్లోనే మొత్తం సిగ్నల్ కోల్పోయి అలా భూస్థాపితం అయిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ చేశాడు. మేడే కాల్ అంటే అది ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ ఇవ్వడం అనమాట, ఏదో ఇష్యూ ఉందని. కానీ ఇక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చిన విమానం నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. పైకి ఎగిరిన 2 నిమిషాల్లో అంతా జరిగిపోయింది. ఏం జరిగింది ఆ 2 నిమిషాల్లో? క్రాష్ అయిన వీడియోలు బయటికి వచ్చాయి. ఆ వీడియో చూసి టెక్నికల్ లోపాల వల్లే జరిగింది అని కొందరు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకేసారి 2 ఇంజన్స్ ఎలా ఫెయిల్ అవుతాయి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఇలాంటి కుట్రకోణం ఉంది, ఏదో కుట్రకోణం ఉంది అని కొంతమంది ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ విమానం అహ్మదాబాద్లోని మెగానీ నగరం అనే రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయ్యింది. దీనివల్ల అక్కడి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లోని డైనింగ్ హాల్పై విమానం పడింది. ఆ సమయంలో అక్కడ 60 నుండి 80 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో చాలా మంది తప్పించుకున్నప్పటికీ 10 నుంచి 12 మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. మృత్యువు ఎలా వస్తుందంటే ఎవరు చెప్పగలరు? మెస్లో భోజనం చేస్తున్న మెడికోలు తమపై విమానం కూలుతుందని అనుకుంటారా? అసలు అది ఊహించగలిగే విషయమేనా? ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 265 మంది మరణించినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జేఎస్ మాలిక్ తెలిపారు. అయితే ఒక వ్యక్తి రమేష్ విశ్వకర్మ అనే ప్రయాణికుడు సీట్ 11Aలో ఉండి అద్భుతంగా బయటపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదృష్టవంతుడు రమేష్. అటువంటి రమేష్లు విమానంలో ఎక్కువ మంది ఉంటే బాగుండేది కదా, గుండె తడి కొద్దిగైనా తగ్గేది. ప్రమాద సమయంలో విమానంలో 125,000 లీటర్ల ఇంధనం. విమానం కూలగానే భారీగా మంటలు రావడానికి కారణం అదే. అందుకే ఎవరిని కాపాడుకోలేకపోయారు, ఎవరి ప్రాణం నిలవలేకపోయింది. క్రాష్ సైట్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్ మరియు కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్నారు స్వయం సేవకులు. అక్కడ సహాయ చర్యల్లో తోడ్పడుతున్నారు ఈ అందరితో పాటు కలిసి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గారు, హోంమంత్రి అమిత్ షా మరియు బ్రిటిష్ ప్రధాని కీర్ స్మార్టర్ సహా పలువురు ప్రపంచ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా భారతదేశానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ క్రాష్కు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ ఘటనకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AIB ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. అన్ని విషయాలు తొందరలోనే తెలియవచ్చును. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుండి టీవీ ఛానల్, సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్, కొన్ని న్యూస్ వైరల్గా మారాయి. ఇది యాక్సిడెంట్ కాదు అని, కుట్రతో చేసిన దాడి అని, దీని మీద దర్యాప్తు జరపాలని అడుగుతున్నారు. పాకిస్తాన్ హస్తం ఉందా, ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందా తెలుసుకోవాలి అని కోరుతున్నారు. కొన్ని ఫేక్ న్యూస్లు కూడా బయట తిరుగుతున్నాయి. మొదట ఈ పోస్ట్ చూడండి. ముదస్సిర్ మొహమ్మద్ 2 రోజుల క్రితం పెట్టిన పోస్ట్. 1-2 दिन में कुछ बड़ा हसन होने वाला है. ఈ హత్స ప్లేన్ హత్స అయిండొచ్చు, రాజనేతకి హృదయ విదారక మౌత్ అయిండొచ్చు అంట. అంటే దీని అర్థం 1-2 రోజుల్లో పెద్ద ఘటన జరగబోతుంది. అది ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చు, లేదా పెద్ద రాజకీయ నాయకుడు చావు అని కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ పోస్ట్స్ డిలీట్ చేయబడ్డాయి. ఆ పోస్ట్ని ట్యాగ్ చేసి బీహార్ పాట్నా పోలీసులను అడగడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయరా మీరు అని. వాళ్ళు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక పోస్ట్ కొన్ని రోజుల క్రితం సారా ఆడమ్స్ చేసిన ఒక పోస్ట్, అది కూడా వైరల్ అయింది. ఇప్పటి వరకు భారత్ చూడని పెద్ద అటాక్ చూస్తారు, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తుంది, గుడ్ లక్ విత్ దట్ అని పెట్టిన ఒక ట్వీట్. అది కూడా కొద్ది రోజుల క్రితమే జరగడంతో ఇది కూడా నెట్టింట వైరల్గా మారింది. నిజమే, ఇలాంటి ఒక పెద్ద దుర్ఘటన, దట్టు ఫ్లైట్ యాక్సిడెంట్ హిస్టరీలో జరిగినవి చాలా అరుదు అనే చెప్పాలి.
ఎవరీమె? ఈమె చెప్పింది ఎందుకు వినాలి? ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారింది ఈవిడ ట్వీట్? అంటే ఈమె సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసిన వ్యక్తి కావడమే దీనికి కారణం. అండ్ అది మాత్రమే కాదు, అమెరికాకి సీనియర్ సలహాదారుగా కూడా పనిచేసింది. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి ట్వీట్ ఎందుకు చేసిందంటారు? సో ఇది యాక్సిడెంటా, ఏమైనా జరిగిందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో అందుకే ఉంది. అందుకే దీని మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇంకొక ఆవిడ షర్మిష్ట జాతకం చెప్పారు. డిసెంబర్ 29, 2024లో ఏం చెప్పారంటే 2025లో ఏవియేషన్ సెక్టర్ అంటే విమానయాన రంగం దూసుకుపోతుంది అని, ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్స్ మాత్రం వింటామని, చాలా పెద్ద యాక్సిడెంట్ హెడ్లైన్స్గా మారుతాయి అని పెట్టింది. ఇప్పుడు దీన్ని కూడా బయటికి తీసి జనాలు వైరల్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా ఏ మంత్ ఏ ఎయిర్లైన్స్ అని చెప్పినా ఇలాంటివి ఆపగలమంటారా? ఏదైనప్పటికీ 2 నిమిషాలు ఎగరలేకపోయిందంటే ఎలాంటి లోపాలు ఉండొచ్చు? కనీసం చెక్ చేసుకోలేకపోయారా అనేది చాలా పెద్ద ప్రశ్న. రిజల్ట్, ఈ 260 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక్కడ చూడండి, చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యింది అంటే నవ్వుతున్నారు. వీళ్ళు ఎవరు అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పేర్లు చూస్తే మీకే అర్థమైపోతుంది. రక్తం లేకుండా ఒక పండుగ చేసుకోలేని వీళ్ళు, రక్తంలోనే జన్నత్ వెతుక్కునే వీళ్ళు, ప్రాణాలు తీస్తేనే మాకు ఆ దేవుడు ప్రేమ చూపిస్తాడు అనుకునే వీరు, రక్తం రుచి మరిగిన వీళ్ళు ఇంతకన్నా ప్రేమతో ఉండగలరా? వీళ్ళకి అసలు ఏం రోగం? దేశంలో ఒక విమాన ప్రమాదం జరిగితే దేశమంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆ బాధలో ఉంటే ఇలాంటి దేశద్రోహులు వారి చావు మీద నవ్వుతున్నారు. ఇలాంటి వాళ్ళను అస్సలు వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కాకపోతే వీళ్ళ మధ్య మనం బతుకుతున్నాం అనేది మనం మర్చిపోకూడదు. 245 మంది, ఒక్కొక్కరిది ఒక్కో కథ. 19 ఏళ్లకే పైలట్ అయిన ఒక అమ్మాయి తీరని లోకాలకి వెళ్ళిపోయింది. ఆమె చివరిగా ఫ్లైట్లో నుంచి తీసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. లండన్కి బయలుదేరిన ఒక కుటుంబం, 3 పిల్లలు, అందరూ ఈ రోజున ప్రాణాలతో లేరు. పెళ్లి చేసుకుని భర్త దగ్గరికి వెళ్తున్న భార్య, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. భార్య చనిపోయింది. ఆమె చివరి కోరిక ప్రకారం ఇండియాలో ఆమె అస్థికలు కలపడానికి వచ్చిన భర్త 2 పిల్లల్ని లండన్లో వదిలేసి వచ్చాడు. కార్యక్రమం పూర్తయింది, కానీ తండ్రి పిల్లల దగ్గరికి చేరుకోలేకపోయాడు. ఆ పిల్లలు అనాథలుగా అయిపోయారు ఈరోజు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ, వ్యధ. భూమి అనే ఆవిడ మాత్రం 10 నిమిషాలు లేట్ అయిందని ఫ్లైట్ ఎక్కలేకపోయాను, ఈరోజు ప్రాణాలతో ఉన్నాను, ఆ బొజ్జగన్నపయ్యే నన్ను కాపాడాడు అని, అసలు ఈ వార్త వినగానే నేను ఫ్రీజ్ అయిపోయాను, మాట్లాడలేకపోతున్నాను అని చెప్పుకొచ్చారు. నిజమే కదా. ఫ్యూయల్ ఎక్కువ అవ్వడంతో బూడిద మాత్రమే మిగిలింది. DNA టెస్ట్ చేసి గుర్తిస్తున్నారు ఎవరు ఏమిటి అని. కనీసం చూడడానికి చివరి చూపు కూడా నోచుకొని కుటుంబాలు. ఆ బాధని మనం మాటల్లో చెప్పగలమా? ఇదిలా ఉంటే ఎక్కడో హాస్టల్లో కూర్చొని భోజనం చేస్తున్న విద్యార్థుల ప్రాణాలు అలా ఫ్లైట్తో ఏమాత్రం అసలు లేదు, కానీ క్రాష్ అవ్వడంతో ఈ రోజున ప్రాణాలు కోల్పోయారు. లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ కదా. సో ఉండన్నాళ్ళు ఒకరికి సాయం చేస్తూ మంచి చేస్తూ ఉందాం. దేశాన్ని అమ్ముకోవడం, నోటిని అమ్ముకోవడం, నోటితో విసర్జించడం మాందాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం, ఆశిద్దాం. కొన్నిసార్లు నిశ్శబ్దంగా నివాళులు అర్పించడం తప్ప ఏం చేయగలం? జై భారత్, జై హింద్.